అదాలత్ కార్యక్రమాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోసి ప్రారంభించారు। ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ లో ఉన్న క్రిమినల్, సివిల్, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల కేసులు తక్కువ ఖర్చుతో రాజీ మార్గంలో పరిష్కారం పొందవచ్చని న్యాయమూర్తులు చెప్పారు। కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు। బాధితులకు పరిహార చెక్కులు అందజేయడం, గౌరవ సభలు కూడా నిర్వహించబడ్డాయి। ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు పంచాక్షరి, అధ్యక్షుడు మల్లారెడ్డి, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। What exactly you are entitled for? Like in a suit for partition, just have to settle in settings. In civil disputes, you have this advantage of refund of whatever properties that you have given, which otherwise you may not have if you wait for the final outcome by the court of law. So therefore, రామాయణ మహాభారతంలో చూసినట్లయితే మనం వాలి యుద్ధానికి పిలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సంధి కోసం వెళ్తారు। ఆ సంధి విఫలమవుతుంది, తర్వాత మనం చూస్తాము యుద్ధం జరుగుతుంది। అదేవిధంగా మహాభారతంలో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు। మనందరికి తెలిసిందే శ్రీకృష్ణ రాయబారం। సో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు వెళ్ళి సంధి కోసం వెళ్ళి సంధి ప్రయత్నం చేసినప్పుడు సంధి విఫలమవుతుంది, మహాభారత యుద్ధం జరుగుతుంది।